మనకు గ్రామ సచివాలయం రిక్రూట్మెంట్ సంబంధించి ఏదైతే విడతల వారీగా అనేది భర్తీ చేస్తున్నారు. సో ఆ ప్రాసెస్లోనే మనకు చూడండి. సో వీటికి సంబంధించి మనకు ఏదైతే పంచాయతీరాజ్ సంబంధించిన కమిషనర్ గారు గిరిజాశంకర్ గారు వచ్చేసి అన్ని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీస్కి మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఏదైతే 13 జిల్లాల్లో ఉన్న వాటికి మరి ఒక లెటర్ అనేది ఇవ్వడం అయితే చేశారు. సో వాటికి సంబంధించి కూడా మనము చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకు సబ్జెక్ట్ వచ్చేసి విలేజ్ వార్డ్ సెక్రటరీ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2020లో భాగంగా మరి ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ని వీక్ టైంలో కంప్లీట్ చేయాలన్నట్లు మనకు చెప్పడం అయితే జరుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకు చూడండి, ఇక్కడ కొన్ని గైడ్లైన్స్ టైంలైన్స్ సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా ఈ యొక్క ఇక్కడ ఇవ్వడం అయితే చేశారు. సో కాకపోతే కనుక మనకు నవంబర్ ఎండ్ లోపల కంప్లీట్ చేయాలనుకున్నారు. కాకపోతే కనుక మరి ఈ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఇంకా జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. దాదాపుగా వేకెన్సీ వచ్చేసి 20,000 ఇక్కడ చూడవచ్చు మీరు. సో 20,859 వేకెన్సీస్కి ఇప్పటి వరకు వచ్చేసి మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి 11,665 ఈ యొక్క అపాయింట్మెంట్స్ అనేవి ఇవ్వడం అయితే చేశారని చెప్పడం అయితే చేస్తున్నారు. మరి అదేవిధంగా ఈ సంబంధించి కూడా డిస్ట్రిక్ట్ వైజ్ అదేవిధంగా కేటగిరీ స్టేటస్ రిపోర్ట్స్ అన్నీ కూడా నేను చూపిస్తాను. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకు సెలెక్షన్ ప్రాసెస్ అనేది 23rd ఏదైతే డిసెంబర్ 23rd లోపున కంప్లీట్ చేయాలని ఇక్కడ భావిస్తున్నారు. వాటికి సంబంధించి కూడా ఈ యొక్క డిఎస్సికి అనేది రిక్వెస్ట్ చేయడం అయితే చేశారు. ఏదైతే 23rd డిసెంబర్లోగా ఈ యొక్క అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ అనేవి ఇష్యూ చేయాలని, అదేవిధంగా వీటికి సంబంధించి కూడా ఏవైతే వేకెన్సీస్ కానీ అదేవిధంగా పోస్ట్ వైజ్ అదేవిధంగా కేటగిరీ వైజ్ వీటికి సంబంధించివన్నీ కూడా డిసెంబర్ 24th సబ్మిట్ చేయాలని చెప్పడం అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడవచ్చు, టాప్ ప్రియారిటీలోనే ఈ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ అనేది తీసుకోవాలని ఇక్కడ మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించి కూడా ఇది లెటర్ ఫార్మాట్ కాబట్టి మనకు చూడండి, ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి మనకు 23rd డిసెంబర్లోగా మొత్తం అందరికీ కూడా క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇవ్వడం అయితే చేస్తారు. సో అదేవిధంగా మనకు 24th వీటికి సంబంధించి వేకెన్సీస్ ఎక్కడున్నాయో వాటికి సంబంధించిన ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కమిషనర్ గారికి పంపించడం అయితే చేస్తారన్నమాట. సో నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ చూడండి, మనకు విఎస్డబ్ల్యూఎస్ రిక్రూట్మెంట్ సంబంధించి కేటగిరీ వైజ్ అదేవిధంగా మనకు కేటగిరీ 1 కేటగిరీ 3 ఈ విధంగా ఉన్నాయి కదా. వాటికి సంబంధించి రిక్రూట్మెంట్లో భాగంగా ఎక్కడ ఎన్ని పోస్టులు అయితే ఫిల్ అయ్యాయి. సో మనకి ఇప్పుడు 11,665 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి కదా, వాటి వివరాలు చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్కి వచ్చేసి మొత్తం ఇక్కడ చూడండి 19 ఉన్నాయి. 19 సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో అంటే ఫస్ట్ దానికి సంబంధించి వచ్చేసి అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించి మనకు నోటిఫికేషన్లో 6,858 పోస్టులు అయితే రావడం జరిగాయి. ఇక్కడ ఇప్పటి వరకు అపాయింట్మెంట్స్ అంటే ఏదైతే 16th డేట్ వరకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ జనరేట్ చేసిన వచ్చేసి 1701 పోస్ట్కి అయితే ఇవ్వడం చేశారు. మరి ఇక్కడ వచ్చేసి స్పోర్ట్స్ కోటాకు వచ్చి 18 అయితే ఉన్నాయి. ఇంకా ఏవైతే ఫిల్ కావాల్సిన వేకెన్సీస్ వచ్చేసి 5,173 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగాయి. ఇక్కడ చూడండి, ఇంకా ఫిల్ కావాల్సినవి ఒక్క పోస్ట్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ చూడండి, హార్టికల్చర్ అసిస్టెంట్ సంబంధించి మనకు నోటిఫికేషన్లో వచ్చేసి 18,024 అయితే ఇవ్వడం చేశారు. మరి ఇక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్స్ జనరేట్ చేసిన వచ్చేసి 236. మరి వేకెన్సీస్ వచ్చేసి అండర్ స్పోర్ట్స్ కోటాలో 10 అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఫిల్ చేయాల్సిన వచ్చేసి 15,077 ఉన్నాయి. అయితే 1,577 మాత్రం ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఫిల్ చేయాల్సినవి ఒక్కటి ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఏఎన్ఎం వార్డ్ హెల్త్ సెక్రటరీ సంబంధించి 747 పోస్టులు నోటిఫికేషన్ ప్రకారంగా జారీ చేశారు. ఇక్కడ అపాయింట్మెంటెడ్ ఆర్డర్స్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి 291. మరి అదేవిధంగా ఇక్కడ స్పోర్ట్స్ కోటా కింద వేకెన్సీ ఎన్ని ఉన్నాయంటే 72 ఉన్నాయి. ఇంకా ఫిల్ కావాల్సిన వచ్చేసి 401 వేకెన్సీస్. అదేవిధంగా ఏదైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఇంకా జాయినింగ్ కోసం వచ్చిన వాళ్ళు 11 పోస్టులు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ చూడండి, విలేజ్ సర్వే సంబంధించి గ్రేడ్ 3కి వచ్చేసి ఇక్కడ నోటిఫికేషన్ ప్రకారం 1,255 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అపాయింట్మెంట్స్ వచ్చేసి 908 పోస్టులు అయితే జనరేట్ చేశారు. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 57 పోస్టులు అయితే ఉన్నాయి. మరి ఇంకా ఫిల్ చేయాల్సిన వచ్చేసి 435 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా కూడా అపాయింట్మెంట్ ఇష్యూ చేసి జనరేట్కి వచ్చేసి 125 పోస్టులు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ చూడండి, డిజిటల్ అసిస్టెంట్ సంబంధించి మనకు ఏదైతే పంచాయతీరాజ్ సంబంధించి గ్రేడ్ 6కి వచ్చేసి
1782 పోస్టులు అయితే నోటిఫికేషన్ ప్రకారంగా ఇవ్వడం అయితే చేశారు. ఇక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి 1540 పోస్టులకి భర్తీ చేశారు. స్పోర్ట్స్ కోటాలో వచ్చేసి 110 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఫిల్ చేసిన వేకెన్సీ వచ్చేసి ఇంకా ఫిల్ చేయాల్సినవి వచ్చేసి 40 ఉన్నాయి. ఇంకా కూడా వేకెన్సీ అయితే ఫిల్ చేయాల్సినవి ఇంకా వచ్చేసి 86, అంటే ఏదైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేసింటారో జాయినింగ్ లెటర్ కోసం కానీ వాటి వచ్చేసి 86 అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ చూడండి, మహిళా పోలీస్ సంబంధించి 1277 పోస్టులు అయితే నోటిఫికేషన్ ప్రకారంగా ఇష్యూ చేశారు. ఇక్కడ 1046 పోస్టులు అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ అనేవి ఇష్యూ చేయడం అయితే చేశారు. సో వేకెన్సీ వచ్చేసి స్పోర్ట్స్ కోటాలో 101 పోస్టులు అయితే ఉన్నాయి. మరి అదేవిధంగా అన్ఫిల్ చేసినాం అంటే ఏవైతే ఇంకా ఫిల్ చేయకోకుండా వేకెన్సీస్ అయితే 66 అయితే ఉన్నాయి. మరి ఇప్పటికే అపాయింట్మెంట్ ఆర్డర్స్ జనరేట్ చేసి జాయినింగ్ కోసం మీరు చూస్తున్న వారు 69 పోస్టులు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ అండి, వార్డ్ ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీ సంబంధించి గ్రేడ్ 2కి వచ్చేసి యాజ్ ఫర్ నోటిఫికేషన్ ప్రకారంగా మనకు 1106 ఇవైతే అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసి అపాయింట్మెంట్స్ వచ్చేసి 973 అయితే ఉన్నాయి. ఇక్కడ వేకెన్సీ సంబంధించి ఇంకా కూడా 34 అయితే ఉన్నాయి. ఇక్కడ అన్ఫిల్ చేసినవి 108 పోస్ట్ అయితే ఉన్నాయి. ఇంకా వేకెన్సీస్ ఇంకా ఫిల్ చేయాల్సినవి వచ్చేసి 16 అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ సంబంధించి చూస్తున్నాం. సో ఇంజనీరింగ్ అసిస్టెంట్ సంబంధించి మనకు 1089 పోస్టులు అయితే నోటిఫికేషన్ ప్రకారంగా విడుదల చేయడం అయితే చేశారు. ఇక్కడ 767 పోస్టులు అనేవి మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి జనరేట్ చేశారు. ఇంకా కూడా స్పోర్ట్స్ కోటాలో మనకు సంబంధించి వేకెన్సీ వచ్చేసి 76 అయితే ఉన్నాయి. ఇక్కడ అన్ఫిల్ అంటే ఇంకా ఫిల్ చేయకుండా వచ్చి 215 అయితే ఉన్నాయి. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి ఆల్రెడీ ఏదైతే అపాయింట్మెంట్స్ జనరేట్ చేసి వారు జాయినింగ్ కోసం వచ్చి 39 మంది అయితే ఉన్నారు. ఇక్కడ నెక్స్ట్ అంటే విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ సంబంధించి 770 నోటిఫికేషన్ ప్రకారంగా అయితే రావడం అయితే చేశారు. ఇక్కడ 501 పోస్టులు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి జనరేట్ అయ్యాయి. ఇక్కడ స్పోర్ట్స్ కోటాలో 20 అయితే ఉన్నాయి. ఇక్కడ అన్ఫిల్డ్ వేకెన్సీస్ అయితే ఇంకా ఫిల్ చేయాల్సినవి 237 పోస్టులు అయితే ఉన్నాయి. అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చినవి ఏవైతే 7 పోస్టులు ఉన్నాయి ఇంకా భర్తీ చేయాల్సినవి. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి వార్డ్ శానిటేషన్ సంబంధించి చూస్తున్నాం. సో 718 పోస్టులు నోటిఫికేషన్ ప్రకారంగా అయితే విడుదల చేయడం అయితే చేశారు. 623 ఏవైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి జనరేట్ చేశాడు. 26 వచ్చేసి స్పోర్ట్స్ కోటాలో ఉన్నాయి. ఇంకా ఫిల్ చేయాల్సినవి 31 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చినవి 13 అయితే ఉన్నాయి. వీళ్ళు జాయినింగ్ కోసం అయితే చూస్తున్నారు. సో నెక్స్ట్ అండి, సో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సంబంధించి మనం చూస్తున్నాం 1051 పోస్టులు నోటిఫికేషన్ ప్రకారంగా అయితే రావడం జరిగాయి. సో 1051 పోస్టులు సంబంధించి రావడం అయితే చేశారు. సో ఇక్కడ వచ్చేసి 956 వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి జనరేట్ అయ్యాయి. ఇక్కడ యాజ్ ఫర్ నోటిఫికేషన్ ప్రకారం స్పోర్ట్స్ కోటాలు వచ్చేసి 32 ఉన్నాయి. ఇక్కడ ఇంకా అన్ఫిల్ వచ్చేసి 12 ఉన్నాయి. సో ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చి ఈ యొక్క జాయినింగ్ కోసం ఎవరు చూస్తున్నవారు 35 మంది ఉన్నారు. సో నెక్స్ట్ అండి, వార్డ్ అమిటీ సెక్రటరీ సంబంధించి 677 పోస్టులు నోటిఫికేషన్ ప్రకారంగా వచ్చాయి. 597 పోస్టులు వీటికి సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి జనరేట్ చేశారు. 228 పోస్టులు వచ్చేసి స్పోర్ట్స్ కోటాలో ఉన్నాయి. ఇక 84 పోస్ట్ సంబంధించి ఇంకా వేకెన్సీస్ అయితే ఫిల్ చేయాల్సి ఉన్నాయి. ఇక్కడ 10 సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు, వాళ్ళకైతే ఫిల్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ వీఆర్బీకి సంబంధించి 248 పోస్టులు నోటిఫికేషన్ ప్రకారంగా జారీ చేయడం అయితే చేశారు. ఇక్కడ 120 పోస్టులు యాజ్ ఫర్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి జనరేట్ చేశారు. ఇక్కడ 8 వచ్చేసి స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 83 అనేవి ఈ యొక్క అన్ఫిల్డ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఇంకా కూడా ఫిల్ చేయాల్సి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 25 వాటికి వీటికి సంబంధించి మనకు భర్తీ చేయాల్సి అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ అండి, మనకు వార్డ్ వెల్ఫేర్ సంబంధించి డెవలప్మెంట్ సెక్రటరీకి సంబంధించి 381 పోస్టులు అనేవి నోటిఫికేషన్ ప్రకారంగా రిలీజ్ చేశారు. ఇక్కడ 339 అయితే అపాయింట్మెంట్ ఆర్డర్స్ చేశారు. సో టోటల్గా 17 పోస్టులు అయితే మిగిలి ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ సంబంధించి 394 నోటిఫికేషన్ ప్రకారంగా ఇవ్వడం అయితే చేశారు. ఇక్కడ 346 పోస్టులు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇష్యూ చేశారు. మరి ఇక్కడ 8 పోస్టులు స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఇంకా 7 అనేవి ఫిల్ చేయాల్సి ఉన్నాయి. సో నెక్స్ట్ అండి, వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సంబంధించి 272 పోస్టులు నోటిఫికేషన్ ప్రకారంగా ఇవ్వడం చేశారు. 221 పోస్టులు అనేవి భర్తీ చేయడం అయితే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. సో ఇక్కడ చూడండి, మనకు 8 పోస్టులు ఈ యొక్క స్పోర్ట్స్ కోటాకు సంబంధించి,
సో ఇంకా ఫిల్ చేయాల్సినవి 26 పోస్టులు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ చూడండి, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ సంబంధించి 98 పోస్టులు నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడం అనేది చేశారు. సో ఇక్కడ వచ్చేసి మనకు 60 పోస్టులు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇష్యూ చేశారు. ఇక్కడ 2 పోస్ట్ సంబంధించి స్పోర్ట్స్ కోటావి. సో మిగిలిన 32 పోస్టులు ఇంకా ఫిల్ చేయాల్సి ఉన్నాయి. ఇక పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5 సంబంధించి 222 పోస్టులు ఇష్యూ చేయడం అయితే చేశారు. ఇక్కడ 234 పోస్టులుకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇష్యూ చేయడం అయితే చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి 9 వాటికి స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 8 ఇంకా ఫిల్ చేయాల్సి ఉంది. సో అదేవిధంగా విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ సంబంధించి 53 ఉన్నాయి, నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడం చేశారు. సో ఇక్కడ 28 వాటికి వీటికి సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇష్యూ చేశారు. సో 3 స్పోర్ట్స్ కోటా ఇంకా 21 ఫిల్ చేయాల్సి ఉన్నాయి. సో ఓవరాల్గా వచ్చేసి 20,859 పోస్టులకు కాను మనకి 11,665 పోస్టులు అనేవి ఇవ్వడం అనేది ఏదైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. ఇంకా కూడా 8,573 పోస్టులు అనేవి ఇంకా ఫిల్ చేయాల్సి ఉన్నాయి. సో వీటికి సంబంధించి కూడా మనకు 23rd లోపున ఫిల్ చేయాలి, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇష్యూ చేయాలని చెప్పడం అయితే చేశారు. కాబట్టి మనకు ఏమన్నా కూడా వీటికి సంబంధించి సమాచారం రాగా మన ఛానల్ తప్పకుండా ఇన్ఫర్మేషన్ అది ఇవ్వడం అయితే చేస్తాను. సో అదేవిధంగా మీరు కూడా మీకు సంబంధించి 23rd డిసెంబర్లోగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇష్యూ చేసే అవకాశం మనకు క్లియర్గా మనకు జరుగుతుంది. కాబట్టి మీరు ఒకసారి కొద్దిగా మీరు చెక్ చేస్తున్నట్టే తరువుగా మీకు సంబంధించి మీ పోస్ట్, అదేవిధంగా మీ వెబ్సైట్లో ఏదైతే గ్రామ సచివాలయం వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఈ వీడియోలో